పరిశుద్ధమైన బైబిల్లోని 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 26వ వచనము చదువుకుందాం. 2 Chronicles chapter 20 and verse 26. And on the fourth day they assembled themselves in the valley of Beraka, for there they blessed the Lord. Therefore the name of the same place was called the valley of Beraka unto this day. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. Our gracious, loving Heavenly Father, మా ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమైన తండ్రి, our great and mighty God, మా బలమైన ఘనమైన గొప్ప దేవా, it is with much thanksgiving and worship in our hearts that we draw nigh unto Thee in the precious name of our loving Savior, the Lord Jesus Christ. మా ప్రభువు యేసుక్రీస్తు వారి మీ ప్రియ కుమారుడు ప్రశస్తమైన నామమున మీరు కలిగిన ప్రేమ మక్కువను బట్టి మీ యొక్క నామమున మీ సన్నిధికి దగ్గరగా చేరి వస్తున్నాం. Our Lord Jesus Christ, risen again from the dead, highly exalted at the right hand of the Father. మా ప్రభువు యేసుక్రీస్తు వారు మరణం నుంచి పునరుత్థానుడై సజీవుడిగా లేచడం ద్వారా అత్యున్నతికి హెచ్చించబడిన తండ్రి కుడి పార్శ్వమున ఆశీర్వదించుటకే స్తోత్రములు. The builder of His church, the church that will reflect the glory of the Lord Jesus in ages to come. రాబోయే తరములకు కాలములలో దేవుని యొక్క మహిమ తేజస్సును తన కుమారుడు యేసు ప్రభువు ప్రతిబింబ చేయడానికి సంఘం ద్వారా జరిగించినందుకే స్తోత్రములు. We thank and praise Thee for the great salvation which Thou hast given to all of us Thy people. ఈ ప్రజలుగా మీరు మాకు ప్రసాదించిన ఈ గొప్పదైన రక్షణ బట్టి స్తోత్రములు. Saved by the grace of the Lord Jesus Christ and washed and sanctified by the blood of the Lord. ప్రభువు యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తము ద్వారా మా పాపములు క్షమించి శుద్ధీకరించి ఆ ప్రశస్త రక్తము ద్వారా మమ్మల్ని మీ బిడ్డగా స్వీకరించేందుకు స్తోత్రములు. Indwelt by Thy Holy Spirit and upheld by Thy right hand of righteousness. పరిశుద్ధాత్మను మనం నివసించడం ద్వారా ఈ నీతి అయిన దక్షిణ హస్తము చేత మమ్మల్ని ఎత్తిపెట్టినందుకే స్తోత్రములు. Guided by Thy Spirit and strengthened and nourished by Thy precious word. ప్రభుని ప్రశస్త వాక్యం ద్వారా నీ ఆత్మ మూలముగా నీ యొక్క వాక్కు చేత మమ్మల్ని పోషిస్తున్నందుకే స్తోత్రములు. We are such a blessed people because Thou hast done all శ్రేష్టమైన కార్యములు మీరు మా జీవితంలో చేసినారు కనుక మేమెంతో ధన్యులైన ప్రజలంగా ఉంటున్నాము. Lord, as Thy blessed people, Thou hast increased our joy this day because of Thy loving provision to Thy people. నీ ప్రజలైన వారికి మీరు చేసిన ప్రేమ ఏర్పాటును బట్టి నీ Unite our hearts now to thank and praise Thee for the new place of gathering, this house which Thou hast given to Thy people. నీ ప్రజలైన వారికి ప్రసాదించిన ఈ స్థలములో ఏక మనసుతో ఏకీపించిన వారమై ఏక నూతన స్థలములో మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి చేరి వచ్చినాం. As the people of Judah under Jehoshaphat in those days, we also come to the valley of Beraka to give Thee thanks and to bless the Lord our God. ఆ దినంలో యెహోషాపాతు యూదా ప్రజలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. Lord, we are happy because we have the one who is greater than Jehoshaphat, even our Lord Jesus Christ, who is going before us. ప్రభు మాకంటే ముందుగా వెళ్తున్న యెహోషాపాతు కంటే ఎక్కువైన మా ప్రభు యేసుక్రీస్తు వారిని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఆయన బట్టి హర్షిస్తున్నాం. As we dedicate ఈ యొక్క మందిరమును ప్రతిష్ఠిస్తూ మీ యొక్క హస్తగతం చేస్తుండగా నీ సన్నిధి మా ముందుగా వెలుగుగా కానీ ప్రార్థిస్తున్నాం. fulfill Ezekiel chapter 43 and verse 7, Lord, to Thy people. నీ ప్రజలైన వారి పక్షముగా యెహెజ్కేలు 43:7 ఒక ప్రశస్తమైన నెరవేర్చమని కోరుతున్నాను. The place of Thy throne and the place of the soles of Thy feet, where Thou wouldst dwell in the midst of Thy people. నీ ప్రజల మధ్య మీరు సింహాసనాధీశుడై ఆసీనుడైన పీఠము నీ పాద సన్నిధి నీ ప్రజల మధ్య తాండవం ఉండునుగా. Lord, make this Beraka new building such a place where Thy presence is felt always day and night. ప్రభు ప్రతి దివారాత్రములు నీ సన్నిధి కనబడే స్థలముగా ఈ నూతనంగా నిర్మించిన బెరాకా స్థలములో అటు నీ సన్నిధి ప్రకాశించును గాక. The enemy who is already defeated may flee and Thy people may rejoice with the victory that
thou hast given. ప్రభు మీరు ప్రసాదించిన విజయం పురస్కరించుకొని ఇప్పటికే ఓడించబడిన సైతానుడు పూర్తిగా పాల్గొనుకున్నట్టుగా మీ ప్రజల మధ్య విజయాన్ని చేకూర్చుకుని కోరును పరిపూర్ణ సౌందర్యంతోనూ ఈ నియమించబడిన బెరాకను బట్టి మీకు స్తుతి వందనములు We చెల్లిస్తున్నాను. thank and praise thee for Beraka, the place of great and abundance of wealth. ప్రభావ సమృద్ధి అయిన ఐశ్వర్యంతో నిపుణ స్థలముగా బెరాకను బట్టి స్తుతిస్తున్నాను. And we thank and praise thee for Beraka, which is also a place where they worshipped the Lord, blessed the Lord. ప్రభువును ఆరాధిస్తూ ప్రభువును స్తుతించే ధన్యకరమైన స్థలముగా బెరాకనున్నదే ఆరాధిస్తున్నాము. O Lord, we pray as we enter into this new building, thy presence may also be there in the midst of thy people. ప్రభువా ఈ యొక్క నూతన కట్టడంలో ప్రవేశిస్తుండగా మీ సన్నిధి విధానంగా ఉంచి నీ ప్రజల మధ్య మీ సన్నిధిని ఎక్కువగా కోరుతున్నాను. We desire a true experience and a sense of thy presence among us. మా మధ్య నీ యొక్క వాస్తవికమైన సన్నిధితో కూడా స్పృశింపును మేము ఎంతో ఆశిస్తూ కోరుకుంటూ We వస్తున్నాం. give thee all the glory. ప్రభువా మీకే సమస్త మహిమను అర్పిస్తున్నాము. Thou hast been on the throne and thou wilt be there forever. ప్రభువా మీరు సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు కనుక ఆ సింహాసనం తరతరములుగా మేము ఆరాధిస్తున్నాం. Help us to bow down and worship in thy holy presence. నీ పరిశుద్ధ సాన్నిధ్యంలో మేము సాష్టాంగ ప్రణమిల్లి మిమ్మల్ని ఆరాధించడం మాకు ప్రసాదించు. So we come under thy mighty hand now. ప్రభువా మమ్మల్ని మీ బలమైన దక్షిణ హస్త కిందికి వస్తున్నాం. And also bring this building, especially the new building, under thy hand. And we pray thou wouldst now bless it and sanctify it for the use of thy people. నీ ప్రజల యొక్క ఉపయోగార్థమై ప్రత్యేకంగా నిర్మించిన నూతన కట్టడాన్ని మీకు హస్తగతం చేస్తూ మీ రక్త ప్రోక్షణకి తెస్తూ మీ ప్రతిష్టత వలయానికి తెస్తున్నాం. We pray with thanksgiving, giving thee all the glory in the name of our loving Savior, the Lord Jesus Christ. సమస్త ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ కృతజ్ఞతాభివందనలతో ఈ మా స్తుతి ఆరాధన మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామమున అర్పిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. లైన్లో నిలబడేది కూర్చోవద్దు ఎవరు కూడా
మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించుచున్న నిత్య నివాసి అయిన దేవుడుగా మీరున్నందులకే మీ స్తోత్రాలు. ఆయనను నలిగిన వారు విరిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వారి మధ్య వారి నివసించుచున్న వాడిని సెలవిచ్చినందులకే మీ స్తోత్రములు. మీరు ఆది సంకల్పం చొప్పున ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మమ్మల్ని వెతికి కనుగొని రక్షించి మా కొరకు చెందించబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి సజీవమైన రాళ్ళుగా చేసుకుని ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఆత్మ సంబంధమైన మందిరముగా మమ్మలను కట్టుచోలుకై మీకంత వందనములు చెల్లిస్తున్నాము. ప్రభా తాడిపత్రిలో మరి కొద్దిగా ప్రారంభించబడిన పరిచర్యను ఆస్వాదించినారు, విస్తరింపజేసినారు. ఆయా సమయంలో ఆయన దాసులను తీసుకుని వచ్చి నీ మహిమార్గమే మీరు వాడుకుంటూ వచ్చినందుకై మీకంత వందనములు చెల్లిస్తున్నాము. ప్రభా యొక్క మందిర ప్రతిష్ఠిత సందర్భంలో మమ్మల్ని మీకు ప్రతిష్ఠించుకుంటున్నాము. మీ రక్తమును మా మీద ప్రోక్షించండి, మమ్మలను అంగీకరించండి, మా మధ్యలో మీరు ఉండండి. నీ తేజం మహిమ నివసించే స్థలముగా నీ యొక్క పరిశుద్ధమైన పాదపీఠముగా అనేకులు సాగిలో పడి రక్షణ పొంది ప్రార్థన మందిరముగా ఉండగలుగుతూ మీరు సాధించి అంతేకాదు దేవుని మందిర ద్వారమునందు నాకు ఇష్టమని నీ దాసులు సెలవిచ్చినట్టుగా నీ పాద సన్నిధిలో దీనులమై నీ ప్రజలతో కలుసుకొని నీ ప్రజలతో సహవాసం కలిగి నీ ప్రజల క్షేమము విచారించే వారిగా కాపుదలుగా భద్రతగా వారు ఒక్కరిని మీరు వచ్చారు. వచ్చిన మీ దాసులు మా ప్రభా పరిశుద్ధులు అందరిని బట్టి మీ స్తోత్రాలు చేయండి. మా మధ్యలో మీరుండి ఆధిపత్యం వహించండి. దక్షిణంగా ఈ స్థలంలో సోదరుడు రవి కుమారి గారు, సోదరుడు సత్యం గారు, సోదరుడు సాల్మన్ బాబు, సోదరుడు జేమ్స్, రేపనేశ్వర్ గారు మాకు ప్రత్యేకంగా ఈ స్థలము తీసే విషయంలో పాత మందిరము నిర్మించే విషయంలో ధనాస్థానం బలపరచారు. మరి దీనికి ముందుగా నిదాసుడు సోదరుడు తిమోతి గారు, ప్రస్తుతం ఉన్న నిదాసుడు సోదరుడు తిమోతి గారు మరి ఆ స్థానం ప్రత్యేకంగా బలపరిచినారు. అనంతపూర్ నుంచి ఇక్కడికి మీ కార్యములు విస్తరింప చేసినారు. సోదరుడు విక్టర్ దేవుడి గారిని బట్టి సహకరించి పరిచర్యలో ప్రయాసపడిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ మందిర మహిమ మునుపటి మందిర మహిమను పెంచినట్లుగా అది వేయబడినది మొదలుకొని మా ప్రణాళిక పాత్రలు టాయిలెట్స్ నిర్మించడానికి సహాయపడినారు. దయపడి తండ్రి కింద నిర్మాణం పై నిర్మాణం పనులన్నీ కూడా చక్కగా ముగించుకునేదాన్ని ప్రతి పనిలో నేను సహాయపడి సంఘంలో ప్రార్థనలు ఆలకించి అనేకులు ప్రయాసపడి సమర్పణ కలిగి చెల్లించిన టైమంతటిని బట్టి మీ స్తోత్రములు చెల్లించుకొనొచ్చు ఉంటున్నాను. ఈ సమయమునంతటినీ దీవెనకరంగా, భయంకరంగా, సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా, బురుకులుపుగా, ఉద్యోగకరంగా, క్షేమాభివృద్ధి కలిగించేది వచ్చి దేవా నీ యొక్క ఆత్మీయమైన మందిరము ఈ భౌతికమైన మందిరము కంటే ప్రాముఖ్యమైనదిగా ఉంటుండగా సహకారులు ఉండి మీతో చనిపోయిన వారిగా ఈ మందిరాన్ని నిర్మించే వారికి వ్యర్థమైనటువంటి వాటి ద్వారా మా స్వజీవ మహిమ కొరకు, సంతోషం కొరకు, ఘనత కొరకు, స్వార్థంతో దేవుని ప్రజలకు సంఘములకు నష్టం కలిగించి దేవుని తీర్పులోనికి రాకుండా మమ్మల్ని మీరు భద్రపరచండి. మా సమయం అందరినీ దీవించు. సాక్ష్యం ఇచ్చే సమయం, పాటలు, ఆరాధన, డెడికేషన్, సంబంధమైన వర్తమానం దేవుని కలిగించి శత్రువు కారులను దూరపరచు. మీకు వందనం చెల్లిస్తాం. మమ్మల్ని మీ కొరకు అర్పించు. మా కార్య హోవా మాకు ఈ మహిమను ఏ విధంగా కూడా దొంగిలించకుండా ప్రోత్సహించు. ఈ రాసుడు దేవుని గారిని బలపరిచేవాడు ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.